ఈరోజు సండే స్పెషల్ ఎలాగైనా చేపలు తెచ్చుకొని పులుసు పెట్టుకొని తినాలి అని డిసైడ్ అయినాం. ఎవరైనా వస్తారేమో చూద్దాం, అమ్ముతారేమో అని ఎదురు చూస్తున్నాం. కానీ ఒక్కరు కూడా అమ్మడానికి రావట్లేదు. కానీ అదే టైంకి మా బాపు నుంచి ఫోన్ వచ్చింది, మా ఊళ్ళో చేపలు పడుతున్నారు, వచ్చి తీసుకెళ్తారా అని. ఇంకా ఆగుతామా మనం? మా ఆయనని వెంటనే తీసుకురాపో అని. మా ఆయన 30 కిలోమీటర్స్ వెళ్ళి మరి నా కోసం తెచ్చిండు చేపలు. మా అత్తమ్మ వాటిని మంచిగా స్కిన్లెస్ చేసి మరి కష్టపడి మరి నా కోసం ప్రిపేర్ చేస్తుంది మా అత్తమ్మ. చేపల కర్రీ ఎలా చేయాలో చెప్తాను, చూడండి. చేపల పులుసు ఎప్పుడైనా టేస్ట్ బాగా కుదరాలి అని అంటే ముందుగా మనం ఏం చేయాలి, ఆనియన్స్ని కాల్చుకోవాలి. పొయ్యి మీద లేదా గ్యాస్ మీద మనం కాల్చుకోవాలి. కాల్చుకున్న దాన్ని ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం పేస్ట్ అలాగే వేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కాసేపు ఉంచుకోవాలి ఫ్రై అయ్యేదాకా. నెక్స్ట్ అది చింతపండు పులుసు పిసుకుతాం కదా, అందులోనే కారం ఉప్పు కూడా అందులోనే వేసి కలుపుకొని గిన్నెలో పులుసు పోసుకోవాలి. ఆ పులుసు ఎంతసేపు బాగా తెరల కాగిన తర్వాత మాత్రమే ఫిష్ అందులో ముక్కలు వేయాలి. ఆ ముక్కలని కూడా మనం గంటితో కలపకూడదు. గిన్నెనే కలపాలి కానీ ముక్కలను కలపకూడదు, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. నెక్స్ట్ అందులో మసాలా మెంతి పొడి వేసుకోవాలి. ఇక మా పనిలో మేముంటే మా పాప చూడండి ఎలా అది ఆడుకుంటుందో, పిల్లల్ని పిలుచుకొచ్చి మరి బయట కూర్చొని బొమ్మలన్నీ వాళ్ళకి ఆటలు ఆడుతుంది. ఇక ఆకలి వేస్తుంది అంటే లాస్ట్కి ఇక పక్కనే అన్నం కూడా పెట్టుకున్నాం. ఇంకా అన్నం ఎప్పుడు అవుతుందా, కర్రీ ఎప్పుడు అవుతుందా అని మేము వెయిట్ చేస్తున్నాం. మా అత్తమ్మ చూస్తుంది చిక్కగా వచ్చిందా లేదా అని. ఇంకా చిక్కగా రాలేదు. నేను కూడా చూస్తున్నా ఇంకా ఎప్పుడు చిక్కగా వస్తుందా ఇది అని గంటె పెట్టి మరి నేను చిక్కదనాన్ని చూస్తూ ఉన్నాను. అది ఇంకా చిక్కగా కాలేదు. చూడండి, ఇంకా కొంచెం చిక్కగా కావాలి నేను చూపించిన దానికంటే కూడా. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. చిక్కగా కాలేదని చూస్తున్నాను. కొంచెం టైం పట్టింది. అందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అవుతుందా అని. మా అత్తమ్మ కలిపే విధంగా అలా కలుపుకోవాలి అన్నట్టు. అలా అయితే ముక్క చెదరకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫైనల్గా అందులో కొంచెం కొత్తిమీర, లాస్ట్కి కొంచెం మసాలా వేసుకొని మామూలు మన నార్మల్ మసాలా వేసుకొని కొంచెం చిక్కగా అయిన తర్వాత దించేయడమే ఫైనల్గా. చేపల పులుసుని ఒక్కోరు ఒక్కోలా చేసుకుంటారు. మా స్పెషల్ మేము ఇలా చేస్తున్నాం. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోండి, కానీ ఇలాగైతే బాగుంటుంది, మాకైతే నచ్చుతుంది. మేము ఎప్పుడైనా ఇలాగే ట్రై చేస్తాం. ఫైనల్గా అన్నం అయితే పెట్టుకున్నాం, కర్రీ వేసుకున్నాం. నేను చూస్తున్న టేస్ట్ చాలా బాగుంది. మా అత్తమ్మ కూడా చాలా బాగుందని చెప్పింది. అందరికీ నచ్చింది.